హైదరాబాద్ ను క్లౌడ్ బరస్ట్ భారీ దెబ్బ కొట్టేసింది. భారీ వర్షానికి అమీర్పేట మునిగింది. సెల్లార్లు నీటితో నిండిపోయాయి. అక్కడి వ్యాపారులు స్థానికులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది ఐ న్యూస్. హైడ్రా అధికారులు కూడా స్పందించారు. అమీర్పేటలోని గాయత్రి కాలనీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అక్కడి వరద బురద కష్టాల్ని స్వయంగా పరిశీలించారు రంగనాథ్. భారీగా కురిసినటువంటి వర్షాలకు మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క అమీర్పేట ప్రాంతం నీట మునిగిందనే తెలుస్తుంది. అమీర్పేట ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే ఇప్పుడు గాయత్రి నగర్ కాలనీలో అయితే కమిషనర్ కూడా విజిట్ చేశారు. కమిషనర్ విజిట్ చేసేసి మొత్తం టోల్గా కూడా అయితే ఈ కాలనీకి రావడం జరిగింది. మనతో పాటు అయితే సార్ లేదా వస్తాయి. ఇప్పుడు సమస్య ఏంది, ఈడ తీయాలి. పైప్ లైన్ ముందు సరిగా చేస్తే మీ సెల్లార్లోకి వస్తే అన్నీ వస్తాయి. ప్రాబ్లం చేస్తే వచ్చేది సార్. సర్వం కోల్పోయామని బాధితులు రంగనాథ్కు వివరించారు. ఆక్రమణకు గురైన నాలాను సైతం రంగనాథ్ పరిశీలించారు. ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఐ న్యూస్తో అన్నారు రంగనాథ్. చేయకుండా రేపు బుధవారము మనం వీళ్ళంతా స్టడీ చేసిన తర్వాత ఏమేం చేద్దామని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుందాం. మైత్రివనంలో మనం ఎలానో పరిష్కారం చేసినట్టు గాయత్రి నగర్ కూడా ఒక పరిష్కారం చేద్దాం. వాటర్ అనేది ఫైనల్గా అక్కడికి వెళ్ళి మెయిన్ పెద్ద నాళాల్లో కలిసి అక్కడి నుంచి వెళ్ళేదాకా మనం ఇది పరిష్కారం. ఏ బిల్డింగ్ వచ్చినా ఇల్లీగల్ కాదు, మనకి దారిలో అడ్డు వచ్చిన ఇల్లీగల్ బిల్డింగ్స్ అయితే లక్షలు వేల బిల్డింగ్స్ ఉన్నాయి. అట్లా కాదు, మనకి నాళాల్లో అడ్డొచ్చినాయి, ప్రవాహానికి అడ్డొచ్చి జనాల్ని ముంచెత్తుతున్నటువంటి ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూలగొట్టాలి. అది